కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కేవీఎన్ ప్రొడక్షన్స్ తో భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు శివన్న కెరీర్ లో కొత్త అధ్యాయంగా మారనుంది. ఈ సినిమాతో ఆయన మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనున్నారు. ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కన్నడ సినిమా లెజెండ్ శివరాజ్ కుమార్ కేవీఎన్ ప్రొడక్షన్స్ తో కలిసి ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ శివన్న అభిమానులకు పండగలా ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రం హై బడ్జెట్ తో తెరకెక్కుతుంది. శివరాజ్ కుమార్ వైవిధ్యమైన పాత్రలతో గతంలో ఎన్నో క్లాసిక్ హిట్స్ ఇచ్చారు. ఈ కొత్త చిత్రం కూడా యాక్షన్ డ్రామాతో ఆకట్టుకునుందని అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కన్నడ సినిమా మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. శివన్న స్టార్డమ్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్రాండ్తో ఈ చిత్రం కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు తిరగరాయింది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా స్పాటిఫైలో 378 మిలియన్ స్ట్రీమ్స్ తో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. టాప్ లో ఉంది. ఇప్పటికీ కూడా ఈ పాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దేవరా పార్ట్ 1 సినిమా సంగీతం స్పాటిఫైలో 378 మిలియన్ స్ట్రీమ్తో అగ్రస్థానంలో నిలిచింది. అనిరుద్ రవిచంద్రన్ స్వరాలు అభిమానులను ఆకర్షించాయి. చుట్టమల్లే 179 మిలియన్, ఫియర్ సాంగ్ 58.4 మిలియన్, ఆయుధ పూజ 54.2 మిలియన్, దావూదీ 43 మిలియన్ స్ట్రీమ్స్ తో ఆకట్టుకున్నాయి. రెడ్ సీ 18.2 మిలియన్, దేవరా తాండవం 14.3 మిలియన్, ఆల్ హెయిల్ ది టైగర్ 10.8 మిలియన్ స్ట్రీమ్స్ సాధించాయి. ఈ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందింది. ఈ చిత్రం యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్ ను కూడా షేక్ చేసింది. ఇప్పుడు సంగీతం కూడా రికార్డులను సృష్టించింది. దీంతో దేవరా 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ యుఎస్ఏలో రికార్డు సృష్టించింది. ప్రీమియర్ ఫ్రీ సేల్స్ లో భారతీయ చిత్రాల్లో అత్యంత వేగంగా అదిరిపోయే మార్కును చేరింది. దీంతో పవర్ స్టార్ మానియా మరోసారి బయటపడింది. పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజీ యుఎస్ఏలో సంచలనం సృష్టిస్తుంది. 3 రోజుల్లోనే 500కి ప్రీమియర్ ఫ్రీ సేల్స్ దాటి కల్కి 2898 ఏడి, దేవరా, పుష్ప 2లను అధిగమించింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టార్డమ్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్ కు దారితీస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పనుంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరవుతుండగా అభిమానుల ఆతృత పెరుగుతుంది. మొత్తానికి ఓజీ తెలుగు సినిమా చరిత్రలో మరో భారీ విజయంగా నిలవనుంది.